జిల్లాకు పెట్టమంటే ఏం చేసి వచ్చిండ్రు శ్రీకాంతాచారి అన్న నాయకులు ఉన్నారు. ఒక కాలేజీ పేరు పెట్టమన్నా ఏం చేసి వచ్చిండ్రు శ్రీకాంతాచారి త్యాగం అని అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియమ్మ గారికి మళ్ళా చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే 1000 మంది చచ్చిపోయేవాళ్ళు. అక్కడికి స్టాప్ అయిందంటే మీరు తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది కాబట్టి అమరులు స్టాప్ అయిపోయారు. 1000 మంది తల్లిదండ్రుల కడుపు కాలింది. అందుకోసము ఇవాళ రక్తం సిందించిన తెలంగాణ రాష్ట్రంలో మరి న్యాయం చేయాలంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించిండు, మరి ఉద్యమకారులను గుర్తించిండు. సంతోషం అనిపిస్తుంది ఇవాళ, ఎందుకంటే అందరికి గుర్తింపు దొరుకుతుంది. మరి అలాంటి గుర్తింపు దొరికేటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాలన్నరకి ఎన్నో చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళ అమరవీరుల కుటుంబాలు ఇవాళ నలుమూలల నుంచి వెళ్ళి కూడా అమరవీరుల కుటుంబాలను పిలుపునిస్తా, అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులతో మాట్లాడతాం. మాకు అమరవీరుల కుటుంబాలకి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు కంపల్సరీ న్యాయం చేస్తారని అందరి తల్లిదండ్రులు అందరి మనసులలో నమ్మకం దొరికింది. ఎందుకంటే దారి చూపించిండు అందరు అమరుల కుటుంబాలకి. ఇవాళ ఉద్యమకారుల దారి చూపించిండు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి ఇంత న్యాయం జరుగుతుందని మేము కలలో కూడా అనుకోలేదు. తను సీఎం అయి కూడా ఇంత అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అలాంటి రేవంత్ రెడ్డి గారు మాకు అందరు కూడా న్యాయం చేస్తున్నారు కాబట్టి. మరి ఇంకొక విషయం, ఇవాళ శ్రీకాంతాచారితో పాటు 1000 మంది చనిపోయారు అమరులు. ఆ రోజు చూస్తే రక్త చరిత్రతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించుకున్నాం. ఆ రక్త చరిత్ర ఏ నాయకుల కొడుకులు చనిపోయినరు? ఆ రోజు ఏ నాయకుల కొడుకులనే చనిపోయిరా? ఏ నాయకుల కడుపు కాలిందా? ఏది బీదా బిక్కి కడుపులు పిల్లలు ఆకలి కోసం అమరనించే పిల్లలే చనిపోయారు తప్ప మరి నాయకుల కొడుకులు చనిపోయి ఉంటే అమరవీరుల త్యాగం గుర్తొచ్చేది. ఆ రోజు నాయకుల కొడుకులు చనిపోలే, బలైంది బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు బలయ్యారు కాబట్టి ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రాన్ని సాధించుకునే రాష్ట్రంలో ఇవాళ నీళ్లు, నియామకాలు, నిధులు అన్నీ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. మరి ప్రతి ఒక్క కార్యక్రమాలు చూస్తుంటే, ప్రతి ఒక్క ప్రోగ్రాం చూస్తుంటే సంతోషిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంతోషిస్తున్నారు. మాకు 10 సంవత్సరాలు మేము ఎంత ఇబ్బంది పడ్డామో, మేము ఎందుకు నా కొడుకు త్యాగం చేసిండు, ఎందుకు ఈ డోర్ల పొంటి గలవల పొంటి దొరల గడిల పొంటి నేను నమస్కారం పెట్టుకుంటా గడిల ముందు కూర్చున్నట్టు ఎన్నేళ్ళు కూర్చోవాలి ఇట్లా అని ఒక మంత్రి దగ్గరకు పోతే టైం ఇవ్వలే, ఒక సీఎం దగ్గరకు పోతే టైం ఇవ్వలే. ఆ రోజులలో ఇప్పుడు 4 సార్లు కలిసిన నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని. నేను ఇట్లా కలుస్తానగానే వాళ్ళు కూడా అమ్మరా అన్నారు, టైం ఇచ్చారు. ఒక 7 సంవత్సరాలు కూడా నేను కేసీఆర్ గారిని కలవలేదు, నన్ను కలవనివ్వలే. ఎక్కడికి పోవాలన్నా కానీ కలవనివ్వలేదు. మరి వాళ్ళ నేను 4 సార్లు 2 సంవత్సరాలకు కలిసిన. మా కొడుకులు త్యాగం ఎందుకు చేశారు? ఈ త్యాగానికి ఫలితం ఏంది? ఈ త్యాగం ఎవరి కోసం అని అనుకున్నాం కానీ ఒకటే ధైర్యం తెచ్చుకున్నాం. ఇవాళ 4 కోట్ల ప్రజల కోసం చనిపోయారు పిల్లలు, నీళ్లు నిధులు నియామకాల కోసం చనిపోయారు, దానికోసం చనిపోయారు అని చెప్పి మేము ధైర్యం పడ్డాం తప్ప వాళ్ళని చూసి మేము ధైర్యం పడలేదు. ఎందుకంటే వాళ్ళ త్యాగాలకి గుర్తింపు ఉండి వాళ్ళ తల్లిదండ్రులకి ఏనాడు ఒక బుక్కెడు అన్నం పెట్టిన వాళ్ళు గారు. ఇవాళ 1000 మంది తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ బజార్లు, మా కొడుకులుంటే మేము ఎవరిని అడిగేవాళ్ళం, మా కొడుకులుంటే మాకే త్యాగం, వాళ్ళే కష్టం చేసి మమ్మల్ని జాదేవాళ్ళు. ఇవాళ ఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి పట్టించుకోలేదు కదా, ఇవాళ ఈ గవర్నమెంట్ పట్టించుకుంటుంది కదా అని చెప్పి అమరవీరుల కుటుంబాలకు ఒకటే చెప్తున్నా, మీకు అమరవీరుల కుటుంబాలు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మన రేవంత్ అన్న అందరికి కూడా న్యాయం జరుపుతాడు. మీ తల్లిదండ్రులు కూడా ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అందరం కూడా అమరవీరుల కుటుంబాలను ఒకసారి సీఎం దృష్టికి తీసుకుపోతాం. అమరులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మరి శ్రీకాంతాచారి పేరు 10 సంవత్సరాలు లెటర్లు ఇస్తే పక్కకు వేదిక మీద ఒక జయంతిని వర్ధంతిని అధికారికంగా చేయాలంటే ఆయన ఏం చేసిండు అధికారికంగా చేయాలన్న రోజులున్నాయి. చేసింది మీరు కాదు, చేసిన త్యాగం శ్రీకాంతాచారి. రక్త మాంసం ఉడికింది శ్రీకాంతాచారి, రక్తం ముద్దలు పడ్డది శ్రీకాంతాచారి, రక్తం ఏర్లై పారింది శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, పోలీస్ కిష్టయ్య, నాకు ఇంకా మిగతా వాళ్ళ పేర్లు అన్నీ వస్తలేవు. చాలామంది అమరులు చనిపోయారు. ఏం చేసిందంటే మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెడుతున్నారు? నాకు పదవులు వద్దు, డబ్బులు వద్దు, ఏది వద్దు, నా కొడుకు పేరు స్థిరకాలం నిచ్చిపోయేటట్టు దేనిదన్నా ఒక పేరు పెట్టండి అంటే నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆమెతో లెక్కింది అమరవీరుల కుటుంబాలతో లెక్కని అంటున్నాడు. ఇప్పటికైనా నేను మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను ఒకటే అనుకున్నా, మా సీఎం గారిని కోరుకుంటా, ఏ దానికన్నా నాకు పదవులు డబ్బులు ఏది అవసరం లేదు, నా కన్న కడుపు పేరు కనపడితే నా కన్న కడుపును చూసుకుంటా అనుకుంటున్నా. ఎల్బీనగర్లో కొత్తపేటలో కట్టే హిమ్స్ హాస్పిటల్ కన్నా శ్రీకాంతాచారి పేరు పెట్టాలి, జయంతిని వర్ధంతిని అధికారికంగా చేయాలని కోరుకుంటున్నా. అమర కుటుంబాలు మీ అందరు కూడా న్యాయం చేస్తాడు, అందరూ కూడా రేవంత్ అన్నెంబడి ఉండాలి. అమరవీరులందరూ కూడా ఉద్యమకారులు అందరూ కూడా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఈరోజు వాస్తవానికి సోదరి
అందరినీ కలిసి పిలిచి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి అమరవీరుల కుటుంబాలను కూడా మీరు పిలిచి మాట్లాడండి అని విజ్ఞప్తి చేయడానికి ఈ కమిటీ ముందు చేయడానికి వచ్చింది. దానికి తోడు ఎక్కడో అమరవీరులకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో కలిసేది కాదు, ఇక్కడే అమరజ్యోతి ఉన్నది, ఇక్కడ కట్టి ఉన్నది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమంగా వాళ్లకు రైట్ ఉన్నది, నైతిక హక్కు ఉన్నది. కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా మమ్మల్ని కూడా మా అభిప్రాయాలను కూడా తీసుకోమని కమిటీకి చెప్పడానికి వచ్చిన సందర్భంగా